వినూత్నంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పదవి బాధ్యత అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదవి అలంకారప్రాయం కాదు. పదవి అనగానే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే మనం రాజ్యాంగానికి అనుబడి కాన్స్టిట్యూషన్కి అనుబడి మనం పనిచేసిన రోజే ఖచ్చితంగా మనం ఒక ప్రగతిని సాధించగలం. వికసిత్ భారత్ లక్ష్యంగా అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం ముందుకు సాగాలి. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం కూడా పదవి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. ఆయన చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు నీటి సంఘాలు ఉన్నాయంటే నీటి సంఘాలు ఖచ్చితంగా వాటి మీద పనిచేస్తూ రైతులకు మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, రైతులను మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అన్న దాని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్నది ఈరోజు చెప్పారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ప్రతి డివిజన్లో కూడా మీరు పదవులు వచ్చినట్టు మాత్రమే కాకుండా పదవి మీద వ్యామోహంతో ఆశతో అలాగే అధికార దుర్వినియోగం చేయకుండా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయమని ఈరోజు అతను దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిఖార్సైన నాయకుడిగా దేశంలోనే ప్రపంచ పటంలోనే ఎందుకు నిలుస్తున్నారంటే ఆయనకి పదవి మీద వ్యామోహం లేదు, ఆ డబ్బు మీద ఆశ లేదు, అధికారం మీద వ్యామోహం లేదు. ఖచ్చితంగా ఆయన వీటన్నిటినీ ఖాతరు చేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం సరియైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. తన శాఖల్లో కాకుండా మిగిలిన అన్ని శాఖల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం నేను పనిచేస్తాను, ప్రజా శ్రేయస్సుకి పదవులు ఆటంకం అయితే ఖచ్చితంగా దాన్ని వదులుకోవడానికి కూడా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఆయన మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసి మీ అందరూ కూడా అలాగే పనిచేసి ప్రజలకు అండగా ఉండండి అని ఈరోజు మా చేత ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడమని చెప్పండి. ఆయన అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యల మీద పోరాడు. అసలు ఏమవుతున్నారో ప్రజలు తను అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు. పరదాల్చాడు ముఖ్యమంత్రి అనే ప్రజలు చెప్పి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు ఆయన. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఖచ్చితంగా తీసుకువెళ్తుంది. దానికోసం మనం అందరం కలిసి పని చేద్దామని ఈరోజు మా అందరికీ చెప్పడం జరిగింది. అలాగే చేస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందాకలా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, జనసేన పార్టీ బలోపేతం అవ్వడానికి మనం గ్రౌండ్ స్థాయి నుంచి కూడా మనం పనిచేయాలి. ఎందుకంటే మన తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు కాదు, మన బాబాయిలు ఏమి మినిస్టర్లు కాదు, మనం ఇంకో పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్న వాళ్ళం కాదు. మనం ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు పార్టీ పెట్టుకున్నామని. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ మాట అనడం నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన హైదరాబాద్ని అతని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా ఆయన ఎలా దోచుకున్నాడు అన్నది మనకు తెలియని విషయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టే అందుకు ఒక నిలువెత్తు నిదర్శనం. ఈరోజు మన కాంగ్రెస్కి అక్కడ ఓటేసి కేసీఆర్ని ఎందుకు పక్కన పెట్టింది ప్రజలు అది చూడట్లేదా? ఖచ్చితంగా ఆయన పక్క రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే అంత స్థాయి ఆయనకి లేదని నేను అంటున్నాను. ఎందుకంటే మేము గౌరవం ఇస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా ఆయనకి, కానీ ఆయన అలాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంఓయూలు సైన్ చేస్తున్నారు. ఎంఓయూలు సైన్ చేసిన దాని మీద ఖచ్చితంగా 12 నెలల్లోనే పూర్తి కార్యాచరణలోకి వెళ్ళి అవన్నీ మొదలెట్టాలని చెప్తున్నారు. అవి మొదలెట్టకపోతే ఖచ్చితంగా క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ప్రశ్నిస్తారు. ఎందుకంటే యువత బంగారు భవిష్యత్ అనే స్ట్రాంగ్ పునాదితో ఈరోజు జనసేన పార్టీ ఫార్మ్ అయ్యింది. కాబట్టి ఆ యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈరోజు మనం ప్రతి అడుగు వేయాలన్న దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. మీరు లూలు గురించే చూశారు, లూలు గురించి ప్రశ్నించారు, అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చారు. అనుబంధాలకు నిబంధనగా మన సాంప్రదాయానికి కరెక్ట్గా ఉండేటట్టు ఆ సంస్థ రావాలని ఆయన చెప్పి దాన్ని తీసుకొచ్చారు. ఇంత చేస్తుంటే మళ్ళీ దాని మీద బురద జల్లడం విమర్శలు చేయడం సరికాదని నేను ఖచ్చితంగా పెద్దలైన కేసీఆర్ గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీటింగ్ అంతా బాగా జరిగింది. కార్యకర్తలకు పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం నిర్ణయించడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం, రాష్ట్రం అంతా కూడా మనం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి, మన కోసం కాదు, మనకిచ్చిన పదవులను ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది.
వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారితో ఎవరైతే పదవి బాధ్యతలు స్వీకరించారో వాళ్ళందరితో ఈరోజు మీటింగ్ జరిగిందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. ఎవరైతే పదవి బాధ్యతలు తీసుకున్నారో వీరందరూ కూడా ఒక బాధ్యతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా బాధ్యతగా మెలగాలని, అలాగే పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా భవిష్యత్తులో రానున్న పంచాయతీ కానీ అలాగే మిగతా ఎన్నికల్లో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేనకు ప్రాణమొడ్డి ఎవరైతే పనిచేశారో, మొదటి నుంచి ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా పార్టీ బలంగా ఉండాలి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరిగింది. చాలామంది, ఎంతోమంది వీర మహిళలు, ఎంతోమంది జనసేన సైనికులు ఒక బార్డర్లోని సైనికుల్లాగా అందరూ కష్టపడి రోడ్ల మీద తిరిగారు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు, బాగా తిరిగారు. వాళ్ళందరూ ఫ్యామిలీలు కూడా పక్కన పెట్టి సమాజం బాగుండాలి అనే ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకి ఆయనకు మద్దతుగా నిలబడి ఈరోజు ఎంతోమంది జనసేన సైనికులు నిలబడ్డారు. వాళ్ళందరికీ వారు అడగకుండానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు సరైన గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ దాదాపు 3,500 మందికి జనసేన పార్టీలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు పదవి బాధ్యత అనే ప్రోగ్రాంని ఏర్పరిచి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ నామినేటెడ్ పొజిషన్ వచ్చిన వాళ్ళని ఒక తాటి కింద చేర్చి మీరు ఇలా పనిచేయండి, ప్రజలకు ఇలా చేయండి, మీరు బాధ్యతగా మెలవండి అని చెప్పిన దాఖలాలు అయితే నేనైతే అసలు చూడలేదు. దీనికి అంతా భిన్నంగా శ్రీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క అందరికీ ఎవరైతే పార్టీకి పనిచేశారో, ఎవరికైతే పదవులు వచ్చాయో వాళ్ళందరినీ ఈరోజు పిలిపించి దాదాపు 2 గంటల పాటు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మా అధినాయకుడి యొక్క సూచనల మేరకి మేము అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటూ ఎటువంటి ఈ వైసీపీ వాళ్ళ మాదిరి ఎలా పడితే అలా భాష మాట్లాడకుండా, రౌడీజాలు చేయకుండా ప్రజలందరి ఆమోదయోగంగా ఉంటూ మేము ఇంతకుముందు ఇదివరకే దాదాపు 95% ఆఫ్ ద జనసేన సైనిక్స్కి అనుభవం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పనిచేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పనిచేశారు. కాబట్టి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతతో చేస్తారని నేను అనుకుంటున్నాను.